పార్టీలు ఏవైనా సర్పంచులకు ఎంపీటీసీలకు అధికారులు ప్రోటోకాల్ పాటించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండల పరిషత్ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. వైసీపీ హయాంలో నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని భారీ మంచినీటి పథకాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికితీసి అక్రమార్కుల భరతం పడతామని బొమ్మిడి నాయకర్ హెచ్చరించారు. ఆ తర్వాత ప్రభుత్వ హాస్పిటల్ని ఆకస్మిక తనిఖీ చేసి రోగులు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ గత 5 సంవత్సరాల్లో కూడా మీరు చూపించిన పరిపాలన ఏ రకమైన పరిపాలన ఇచ్చారు మీరు అంటే ఒక నియోజకవర్గ స్థాయి కాదు, మీరు ఆంధ్ర రాష్ట్ర పరంగా కూడా పూర్తిగా ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో, వైసీపీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఉన్నారో వారికే మీరు కార్యక్రమం ఏదైనా ప్రభుత్వ పరాలు చేశారని చెప్పి మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నేను కానీ, మా ముఖ్యమంత్రి కానీ, మా డిప్యూటీ సీఎం కానీ, మా కుటుంబం ఎవరైనా సరే ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నాం. ప్రజలందరూ ఒకటే, ప్రజలందరినీ కలుపుకొని మనం వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి న్యాయం చేయవలసిన అవసరం మనందరికీ ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే పార్షియాలిటీ కోసం, పక్షపాతం కోసం మీరు మాట్లాడవలసిన లేదు. అభివృద్ధి కోసం మీరు మాట్లాడవలసిన అవసరం లేదు. ఎక్కడ చేశారు అభివృద్ధి? ఎంపీ గారు కూడా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడకండి. అభివృద్ధి ఏ రకంగా ఉంది? నేను ఆల్రెడీ వాటర్ మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ఎంత టీం పనిచేస్తుంది అక్కడ, ఆ పంచాయతీ పరిధిలో కూడా ఆ స్కీమ్ ద్వారా కూడా ఎవరు కూడా ప్రజలు ఓటర్ తాగే పరిస్థితి మన నియోజకవర్గం లేదు. నేను కళ్ళారా నేను చూస్తున్నాను.